సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం నార్మల్గా రోడ్ పైన పోతూ ఉంటుంటే మనం కార్లను చూస్తుంటాం కదా. సో ఒక్కొక్క కార్కు ఒక్కొక్క రకమైన రంగు గల నంబర్ ప్లేట్లు అయితే ఉంటాయి. సో ఏ రంగు ఏ నంబర్ ప్లేట్లను ఏ కార్ యొక్క ప్రాధాన్యతను తెలుపుతుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇక అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే డార్కెస్ట్ బేబీని అయితే మనము తెలుసుకోబోతున్నాము, ఎక్కువ నల్లగా ఉన్న బేబీ గురించి అయితే. ఇంక అంతేకాకుండా ఫేమస్ సైంటిస్ట్స్ ఉంటారు కదా, వారి యొక్క సిగ్నేచర్స్ని అయితే ఏ విధంగా పెట్టారు అనేది అయితే తెలుసుకోబోతున్నాం. ఇక అంతేకాకుండా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పార్లేజీ ప్యాకెట్ అయితే తింటూ ఉంటాం కదా, పార్లేజీ. సో ఇప్పుడైనా అది ఫేమస్ ఆ పార్లేజీ. సో ఆ పార్లేజీలో ఈ విధంగా పెట్టి ఉంటుంది కదా ఆ పాప గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంక అంతేకాకుండా ఇంకా టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇన్నా పిడిచో ఉరుగుదే ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పుడున్న ఈ కాలంలో స్కూల్ పిల్లలు అనేవాళ్ళు సిగరెట్ తాగడం అనేది చాలా నిషేధం. కానీ 1980 కాలంలో ఈ విధంగా ఉండేది కాదు. ఆ కాలంలో స్కూల్కు వెళ్ళే పిల్లలు సిగరెట్ తాగేవారు. అది వాళ్ళకు నిషేధం అనేది కాదు. ఆ కాలంలో వాళ్ళకు సిగరెట్ తాగడానికి సపరేట్గా స్మోకింగ్ ఏరియాలు కూడా ఉండేవి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో వాచ్ అనేది కొనుక్కొని ఉంటాము. మనం ఆ వాచెస్ కొనేటప్పుడు రోలెక్స్ అనే కంపెనీ గురించి మనము వినే ఉంటాము. ఇకపోతే వాచ్ లవర్స్కు రోలెక్స్ కంపెనీ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అదొక పెద్ద బ్రాండ్. మనం సాధారణంగా రోలెక్స్ అనగానే అదొక మంచి కంపెనీ, బ్రాండ్ గల కంపెనీ అనుకుంటూ ఉంటాము. కానీ ఆ రోలెక్స్ అనేది ఒక చారిటీ. ఇక అంతేకాకుండా ఆ చారిటీకి వచ్చిన లాభాలలో పెద్ద మొత్తంలో డొనేట్ చేస్తుంది. సో ఇది ఎలాంటి లాభాన్ని ఆశించినటువంటి ఒక చారిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇది కొంచెం ఫన్నీ ఫ్యాక్ట్. 2012లో మంచు పర్వతాలలో తప్పిపోయిన వారిని వెంకడానికని ఒక బృందం అనేది బయలుదేరింది. సో ఆ బృందంలో ఒక ఆడమహిళ కూడా పాల్గొందనమాట. సో ఆమె ఆ విధంగా వారిని సెర్చ్ చేస్తూ లెంకుతూ కొన్ని గంటల తర్వాత రియలైజ్ అయింది, ఆ మిస్ అయిన వాళ్ళలో నేను కూడా ఒక దానిని అని. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం సాధారణంగా ప్రపోజ్ అనేది ఏ విధంగా చేస్తాము? ఒక డైరీ మిల్క్, ఒక రోజ్ పువ్వు ఇచ్చి చేస్తాము. కానీ చైనాలో ఒక అమర ప్రేమికుడు తన గర్ల్ ఫ్రెండ్కు ఏ విధంగా ప్రపోజ్ చేశాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతాడు. అతను నార్మల్గా 1 రోజు 2 రోజులతో కాకుండా ఆయన ఏకంగా 9999 రెడ్ రోజెస్తో ఒక డ్రెస్సును కుట్టి ఆమెకు ఆ డ్రెస్సుని గిఫ్ట్గా ఇచ్చి ఆ విధంగా ఆయన రెడ్ ఫ్లవర్తో ఒక ప్రపోజ్ అనేది చేశాడు. సో ఈ విధంగా చాలా క్రేజీగా రొమాంటిక్ ప్రపోజల్ అయితే చేసేసాడు ఫ్రెండ్స్. కానీ పాపం పోరగానికి తెలియదు కదా, లాస్ట్కి వాడే ఎర్రి పుష్పం అయ్యేది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన జీవితంలో ఎప్పుడో ఒకసారి అయినా ఏటీఎం కార్డులో నుంచి మనము డబ్బులు అయితే తీస్తూ ఉంటాం కదా. సో డబ్బులు తీసేటప్పుడు మనకు ఒక సౌండ్ అయితే వస్తుంది కదా, డబ్బులు వచ్చినట్టు. డబ్బులు రాకన్నా ముందే ఆ సౌండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో ఒక చిన్నపాటి స్పీకర్ అనేది ఉంటుంది. అందులో ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది అందులో ఉంటుంది అనమాట. సో అది కస్టమర్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేయడానికి ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది పెడతారు. అంటే నా డబ్బులు నాకు వస్తున్నాయిరా అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ ఆ స్పీకర్ అనేది అందులో పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం సాధారణంగా మన ఫ్రెండ్స్లో ఎవరైనా బ్లాక్గా ఉంటేనే అతన్ని బ్లాక్ బాయ్ అని అయితే ఎక్కిరిస్తూ ఉంటాం. అట్లాంటిది ఈ ప్రపంచంలోనే డార్కెస్ట్ బేబీని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ ఫోటోలో కనిపిస్తున్న బేబీని ప్రపంచంలో అందరికంటే డార్కెస్ట్ బేబీ. ఈ బేబీ సౌత్ ఆఫ్రికా దేశంలో పుట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం చిన్నగా ఉన్నప్పుడు పార్లేజీ బిస్కెట్ అయితే తినే ఉంటాము. మనం ఎంత పెద్దగా అయినా కూడా పార్లేజీ ప్యాకెట్ గుర్తుకు రాగానే మన చిన్నతనం అనేది గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. అన్ని మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి ఈ పార్లేజీ బిస్కెట్తో. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ పార్లేజీ ప్యాకెట్ పైన చిన్న పాప ఉంటుంది కదా. సో ఆ పాప ఈ బామనే అని, ఈమె చిన్నగా ఉన్నప్పుడు ఆ ఫోటో తీశారని అయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫేక్ రియల్ తెలుసుకోవాలంటే ముందుగా మనం పార్లేజీ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి. 1929వ సంవత్సరంలో విల్లే పార్లే అనే విలేజ్లో చౌహాన్ ఫ్యామిలీ ఈ పార్లేజీ బిస్కెట్స్ని అయితే తయారు చేసేది ఫ్రెండ్స్. ఈ పార్లేజీ ఒక బ్రిటిష్ కంపెనీ. ఎందుకంటే అప్పట్లో మన ఇండియా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది కాబట్టి. అయితే అప్పట్లో ఈ పార్లే కంపెనీ కేక్స్, పేస్ట్రీస్ అండ్ కుక్కీస్ వంటి వాటిని తయారు చేసేది ఫ్రెండ్స్. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మార్కెట్లో బిస్కెట్లకు చాలా అంటే చాలా డిమాండ్ వచ్చింది ఫ్రెండ్స్. దీంతో పార్లే కంపెనీ 1939లో పార్లే గ్లూకో అనే బ్రాండ్ గల బిస్కెట్ని అయితే తయారు చేసి మార్కెట్లోకి అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా సక్సెస్ అయిందనమాట. సో దీని తర్వాత మనకు స్వాతంత్రం అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పార్లే గ్లూకోనే ఉండాలా అని
1980 సంవత్సరంలో ఈ పార్లేజీ యొక్క మేనేజరు పార్లే గ్లూకోని కాస్త పార్లేజీగా మార్చాడు. ఇక్కడ జీ అంటే ఏంటో కాదు ఫ్రెండ్స్, జీ ఫర్ జీనియస్ అని అయితే అర్థం. ఈ విధంగా పార్లేజీగా మార్చిన తర్వాతనే ఆ చిన్న పాప ఫోటోని ఆ కవర్ పైన వేశారు. సో ఆ ప్రింట్ వేసినప్పుడు అయితే ఇలాంటి రూమర్స్ అయితే రాలేవు, కానీ ఇప్పుడైతే 3 రూమర్స్ అయితే ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ ఫోటోలో ఉన్న పాపనే ఇప్పుడు నీరు దేశపాండే అని, కొంతమంది అయితే సుధామూర్తి అని, కొంతమంది అయితే గుంజన్ గండానియా అని అయితే అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ రూమర్స్ వెనుక ఎంత నిజం ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపని 4 సంవత్సరాల వయసులో వాళ్ళ తండ్రి గారు ఫోటో తీశారని, ఆమెను ఇప్పుడు 60 సంవత్సరాలు గల నీరు దేశపాండే అని అయితే ఒక రూమర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఏమాత్రం అయితే నిజం కాదు. సో ఇది ఫేక్. సో నెక్స్ట్ రూమర్ వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీ చైర్పర్సన్ అయినటువంటి సుధామూర్తి గారిది. సో ఈ పార్లేజీ ప్యాకెట్ పైన ఉన్న ఆ పాపది, ఈమె ఫేస్ కట్ 2 సేమ్ ఉండే వరకు వీళ్ళిద్దరు ఒకటేనని అయితే ఒక రూమర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ కంపెనీకి బిస్కెట్ కంపెనీకి ఏమైనా సంబంధం ఉందా? అయినా కూడా ఏం పని బాట లేని వాళ్ళైతే రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇకపోతే గుంజన్ గండానియా, ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఈ 2 ఫేస్ కట్లు సేమ్ ఒకేలాగా ఉండడంతో ఆమె ఇద్దరు ఒకటే అని అయితే స్ప్రెడ్ అయితే చేశారు రూమర్స్. మన ఇండియాలో ఒక పూట అన్నం తినకుండా అయినా ఉంటారు, కానీ పక్కోని మీద ఏడవకుండా మాత్రం ఆగలేరు. ఈ రూమర్స్ వారి నోట వీరి నోట తిరిగి పార్లేజీ మేనేజర్ అయినటువంటి మయాంక్ షా దగ్గరికి అయితే వెళ్ళాయి. అతను ఈ రూమర్స్ విని ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప అనేది నిజం కాదు, ఇది ఒక గ్రాఫిక్ డిజైన్. మేము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి గ్రాఫిక్ డిజైన్ అయితే చేయించుకున్నాము. ఫేమస్ గ్రాఫిక్ డిజైనర్ అయినటువంటి మగన్ లాల్ దియాతో 1960 సంవత్సరంలో ఈ గ్రాఫిక్ డిజైన్ అయితే మేము డిజైన్ చేయించుకున్నాము. ఈ పాప అనేది నిజం కాదని అయితే అందరికీ సమాధానం అయితే ఇచ్చాడు. సో దీంతో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రూమర్స్ అనేది ఇండియాలో ఎంత ప్రభావం చూపిస్తున్నాయి ప్రజల మీద. ఇంకా నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అయితే ఏకంగా ఈ పాప అని ఇప్పుడు ప్రియాంక చోప్రా అయ్యింది అని అయితే చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం స్కూల్లో ఉన్నప్పుడైనా లేదా కాలేజ్ ఉన్నప్పుడైనా బస్ పాస్ గురించి అయితే మనము ప్రిన్సిపల్ యొక్క సంతకం అయితే పెట్టించుకుంటూ ఉంటాము. ఒకవేళ ప్రిన్సిపల్ కనుక సైన్ పెట్టకుంటే మనకు ఆ బస్ పాస్ అనేది రాదు. సో ఆ సైన్కున్న వాల్యూ అట్లాంటిది. సో ఇప్పుడు మనము కొన్ని వాల్యుబుల్ గల కొంతమంది ఫేమస్ సైంటిస్టుల యొక్క సిగ్నేచర్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సివి రామన్ గారి సిగ్నేచర్, ఇది వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిగ్నేచర్, ఇది వచ్చేసి సర్ ఐజాక్ న్యూటన్ గారి సిగ్నేచర్, ఇది వచ్చేసి మైకేల్ ఫారడే సిగ్నేచర్, ఇది వచ్చేసి నికోలా టెస్లా గారి సిగ్నేచర్, ఇది వచ్చేసి మేరీ క్యూరీ గారి సిగ్నేచర్, ఇది వచ్చేసి థామస్ అల్వా ఎడిసన్ గారి సిగ్నేచర్, ఇది వచ్చేసి స్టీఫెన్ హాకింగ్ గారి సిగ్నేచర్. ఇంకా అంతేకాకుండా ఇది వచ్చేసి కార్ల్ సగన్ గారి సిగ్నేచర్. సో నేను ఇంతమంది ఫేమస్ సైంటిస్టుల యొక్క సిగ్నేచర్ చెప్పాను కదా, వాళ్ళ పేర్లు కూడా చెప్పాను కదా. సో ఇందులో మీకు ఎంతమంది తెలుసో కింద కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్పండి. ఇందులో 2-3 ఎవరు కూడా నాకు తెలియదు. సో కొంతమంది మాత్రమే తెలుసు, అయినా కూడా నేను చెప్పాను అనమాట. సో మీకు తెలుసో తెలీదు, ఎంతమంది తెలుసో మీరైతే కింద కామెంట్లో అయితే చెప్పండి. లాస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో నేను ఇంత కష్టపడి మ్యాటర్ని అంతా సెర్చ్ చేసి దాన్ని అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ నేను ఎడిటింగ్ 2-3 గంటలు చేసి వాయిస్ క్లారిటీ మిస్ కాకుండా వీడియో క్వాలిటీ మిస్ కాకుండా మీకు అయితే ఈ విధంగా అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో నా ఈ కష్టాన్ని అర్థం చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఇక లేట్ అయితే చేయకుండా ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం సాధారణంగా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు లేదా ఇంకా ఎక్కడైనా సరే చాలా కార్లు అయితే వెళ్తూ ఉంటాయి. చాలామంది కార్లను మాత్రమే చూస్తారు, కానీ వాటికి ఉన్న నంబర్ ప్లేట్లను మాత్రం చూడరు. మీరు చాలా కార్ల యొక్క నంబర్ ప్లేట్లను గమనించినట్టయితే కొన్ని కార్లకు వైట్ కలర్లోను, కొన్ని కార్లకు ఎల్లో కలర్లోను, కొన్ని కార్లకు గ్రీన్ కలర్లోను, ఇంకా చాలా కలర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒక్కొక్క కలరు ఒక్కొక్క దానికి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఏ కలర్ నెంబర్ ప్లేట్ ఏ దాన్ని ఇండికేట్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టైప్ ఆఫ్ నంబర్ ప్లేట్లను మనం ఎక్కువగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సాధారణంగా అందరికీ తెలిసిన నెంబర్ ప్లేట్లే. నెంబర్ ప్లేట్ మొత్తం వైట్ కలర్లో ఉంది, బయట బ్లాక్ కలర్ యొక్క లెటర్స్ ఉంటే అది ప్రైవేట్ వెహికల్ అని అయితే అర్థం. అంటే వాటిని మనం పర్సనల్గా యూజ్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే అవి పర్సనల్ వెహికల్స్ అని అయితే అర్థం. సో మనం ఈ రకం నెంబర్ ప్లేట్లను కూడా చూస్తూనే ఉంటాం సాధారణంగా. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎల్లో కలర్లో ఉండి ఆ ఎల్లో బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ కలర్ లెటర్స్ వస్తే అది కమర్షియల్ యూజ్ కోసం అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక విధంగా చెప్పుకోవాలంటే ట్యాక్సీ, ట్రక్స్, ఇంకా బస్సెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా చెప్పాలంటే ఒక సర్వీస్ వెహికల్స్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా మనం ట్యాక్సీలు బుక్ చేసినప్పుడు ఈ రకమైన నెంబర్ ప్లేట్లను అయితే చూస్తూ ఉంటాం. ఈ రకమైన నెంబర్ ప్లేట్లను సాధారణంగా ఎవరు ఎక్కువగా చూసి ఉండరు.
గ్రీన్ కలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉండి దానిపైన వైట్ కలర్ లెటర్స్ ఉండడం. సో ఈ విధంగా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి దానిపైన వైట్ కలర్ లెటర్స్ ఉంటే అది ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అయితే అర్థం. సో ఈ విధంగా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాటిపైన వైట్ కలర్ లెటర్స్ ఉంటే ఫారెన్ నుంచి వచ్చిన కార్ప్ కోసం అని వాళ్ళు వేస్తారనమాట. ఫర్ సపోజ్ వేరే దేశం నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, వారికి రిప్రజెంటెడ్గా ఈ విధంగా బ్లూ బ్యాక్గ్రౌండ్ మరియు వైట్ కలర్ లెటర్స్ రాసినటువంటి నెంబర్ ప్లేట్ని అయితే వేస్తారు కారుకు. ఆ నెంబర్ ప్లేట్లలో ముందు 01 ఉంటే అది ఆఫ్ఘనిస్తాన్కు చెందినని, అంతేకాకుండా ఇంకా 02 ఉంటే అది హంగేరియాకు సంబంధించింది అని, ఇంకా అంతేకాకుండా 7 ఉంటే బంగ్లాదేశ్కి సంబంధించింది, 05 ఉంటే ఆస్ట్రేలియా, 11 ఉంటే బ్రిటన్, 17 ఉంటే చైనా, 52 ఉంటే నెదర్లాండ్స్, 68 ఉంటే పాకిస్తాన్, 73 ఉంటే టర్కీ, 75 ఉంటే రష్యా, 77 ఉంటే యునైటెడ్ స్టేట్స్, 102 ఉంటే ఐస్లాండ్, 109 ఉంటే ఇజ్రాయెల్, 134 ఉంటే బుట్వామా. చాలా నంబర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క దేశాన్ని రిప్రజెంటేషన్ అయితే చేస్తుంది. అక్కడ పక్కన మీకు సీసీ అని అయితే కనిపిస్తుంది కదా, అందులో కూడా మళ్ళీ వేరుగా ఉంటుంది. అక్కడ మీకు సీసీ బదులుగా యుఎన్ ఉంటే యునైటెడ్ నేషన్స్ అని, సిడి ఉంటే డిప్లొమాటిక్ కార్ప్స్ అని, ఇంకా సీసీ ఉంటే కన్జులర్ కార్ప్స్ అని అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇవి ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. ఈ విధంగా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి దానిపైన ఎల్లో కలర్ లెటర్స్ ఉంటే ఇది పెద్ద పాపులర్ హోటల్కి సంబంధించిన కార్స్ అయితే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా పెద్ద పెద్ద విఐపీలను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే ఈ వెహికల్స్ని అయితే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ ఉండి దానిపైన 3 సింహాల గుర్తు ఉన్నట్టయితే దానిని భారత రాష్ట్రపతి కోసం అయితే ఉపయోగిస్తారు. ఇంకా అంతేకాకుండా వివిధ రాష్ట్రాల గవర్నర్ల కోసం కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి బండ్లకు లైసెన్స్ లాంటివి ఏముండవు, ఆ సింహాల గుర్తులు మాత్రమే ఆ లైసెన్స్ని భర్తీ చేస్తాయి అన్నమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మిలిటరీ వెహికల్స్. మనం సాధారణంగా రోడ్లపైన వెళ్తుంటే అప్పుడప్పుడు మిలిటరీ వెహికల్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి కదా, దానిపైన మనకు యారో మార్క్ ఇంకా లాస్ట్కు డబ్ల్యూ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి అన్ని బండ్లలాగే ఆర్టీఓ కింద అయితే రిజిస్టర్ అయితే కావు ఫ్రెండ్స్. ఈ రకమైన నంబర్ ప్లేట్లు మిలిటరీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే ఇవి రిజిస్టర్ అయితే ఉంటాయి. వీటిని ఎవరు ఆపి లైసెన్స్ అట్లాంటివి ఏమి అడగరు అనమాట. సో మిలిటరీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే ఇవి రిజిస్టర్ అవుతాయి. సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో ఈ వీడియోలో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతేకాకుండా ఒక లైక్ అయితే కొట్టి వీడియోని అయితే కొంచెం షేర్ అయితే చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.